ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తెలుగు ఋషి టీ ప్రేక్షక మహాశయులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. 2026 2027 పరాభవ నామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో ఇప్పుడు కన్యా రాశి, ఉత్తర నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు కన్యా రాశిలోకి వర్తిస్తాయి. ఇక కన్యా రాశి వారి యొక్క ఆదాయము 8, వ్యయము 11గా ఉన్నది. రాజపూజము 3, అవమానము 3. ఇంకా కన్యా రాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా చతుర్థ సప్తమాధిపతి గురుడు, 11వ ఇంట శని, 7వ ఇంట ఉండడం చేత ఈ సంవత్సరం అంతా కూడా కన్యా రాశి వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. మీలో ఎన్నో రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. అకారణముగా మాటలు పడతారు. రావలసిన భాగ్యులు రాక ఉండట, ఆదాయమునకు అంతరాయము, లోపల అధైర్యము, భయము ఏర్పడుతుంది. రక్త సంబంధ వర్గములో కలతలు, అశాంతి, మనస్సును హెచ్చరికలు లేకుండా మందత్వము, గుప్త శత్రుబాధలు, సొంత పనుల కంటే పైవారి పనుల్లో శ్రద్ధ, లేనిపోని అనుమానాలకు మనస్సులో సగుట మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా మారే అవకాశాలు ఉంటాయి. ఆడవారి ప్రేరేపణ జరుగు పనుల్లో ఆందోళన ఎక్కువగా అవుతుంది. ధన వ్యయం మీద కొట్టివేయుదురు. పుణ్యక్షేత్ర సంచారం, గృహ మార్పులు, ప్రయాణాల్లో ఒత్తిడి, ఔషధ సేవలు చేయుట, చోర భయము, సాంఘికంగా అపనిందలు, గౌరవాదులో మార్పులు, ఏదో రూపకంగా ధనము చేతికి అందుచు అనేక రకాలుగా సొమ్ము హారతి కర్పూరం వలె హరింపజేయుదురు. శారీరకంగా మానసికంగా బాధలు తప్పవు. త్రిపుట వ్యసనాల ద్వారా ధనవ్యయం, వృధాగా కాలక్షేపం చేయుట ఉంటుంది. రాహు వల్ల కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. మీ ధైర్య సాహసములే మిమ్మల్ని సమస్యల నుండి రక్షించును. భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాట పట్టింపులు, విడిపోయేంత వరకు కూడా సమస్యలు వస్తూ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారి భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా మసులుకోవడం చాలా మంచిది. లేనిపోని అపనిందలకు వెళ్ళి ప్రమాదాలు గురి తెచ్చుకోకుండా ఉండడం చాలా మంచిది. ఇంకా ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంటుల వారికి బాగానే ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందున్న వారికి సాఫీగా జీవనం సాగిపోవును. అధికారుల మన్ననలు పొందిన ప్రమోషన్లు వచ్చే అవకాశం అయితే లేదు. వచ్చినట్లే వచ్చి చేజారిపోతాయి. నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలో పనిచేసే వారికి యజమానుల గుర్తింపు లభించే అవకాశాలు బాగా ఉన్నాయి. నిరుత్సాహంగా జీవితం కొన్ని సందర్భాల్లో ఉంటుంది.
రుణాలు అనగా అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. ఇక రాజకీయ నాయకులకు గురుబలం శని బలం వలన రాణింపు బాగానే ఉంటుంది. అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. వాటిలో ఏదో ఒక పదవి తప్పక లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎన్నికల యందు పోటీ చేసిన విజయం లభించును. ధన వ్యయం అధికంగా ఉండే అవకాశాలు ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా కళాకారులకు గురుబలం వల్ల రాణింపు అనేది బాగానే ఉంటుంది. గుర్తింపు వస్తుంది. టీవీ సినిమా నాటక రంగాల్లో ఉన్నటువంటి వారికి గాయని గాయకులకు దర్శకులకు నటీనటులకు ఇతర సాంకేతిక నిపుణులకు విజయం లభిస్తుంది. నూతన అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల నుండి ఆదరణ ఉండే అవకాశం అయితే లేదు. ఇక వ్యాపార సంస్థలు బాగానే ఉంటాయి. ఆశించినంత మేర లాభాలు వచ్చే అవకాశాలు అయితే సంపూర్ణంగా కనబడుతున్నాయి. ఇనుము ఇటుక సిమెంటు కంకర వ్యాపారస్తులకు అనుకూలంగా సరుకులు నిల్వ చేయు వారికి నష్టాలు, కిరాణా వ్యాపారస్తులకు పర్వాలేదనిపిస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి లాభాలు, కాంట్రాక్టుదారులకు అనుకూలిస్తుంది. వెండి బంగారం వ్యాపారస్తులకు లాభాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది, గమనించగలరు. కన్యా రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తారో వారికి బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం బాగానే ఉన్నందువల్ల విద్య పైన చక్కగా శ్రద్ధను వహిస్తారు. ఇతర వ్యాపకాలకు వెళ్ళకుండా బాగానే ఉంటారు. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఈసెట్, ఆసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయేవారు మంచి ర్యాంకులతో కోరుకున్నటువంటి చోట కాలేజీల్లో సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు కొంత పర్వాలేదు, కొన్ని విజయాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అంతా కూడా మొదటి పంట కంటే రెండవ పంట బాగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. జీవనం ప్రశ్నార్థకంగా మారును. రొయ్యలు చేపల చెరువుల వారికి కొంత పర్వాలేదని చెప్పుకోవాలి. కోళ్లపారం వారికి బాగానే ఉంటుంది. ఇక కన్యా రాశి స్త్రీలకు ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా గురుడు 1వ ఇంట సంచారం వల్ల కుటుంబంలో శాంతి, భార్యాభర్తల మధ్య అవగాహన బాగానే ఉంటుంది. కుటుంబంలో అందరితోనూ సఖ్యంగా అంటే ప్రేమగా ఉంటారు. మీ మాటకు ప్రేమ, ఆదరణ, విలువ అనేది బాగానే ఉంటుంది. సంతానం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తప్పవు. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేయు వారికి కుటుంబమునకు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అధికారుల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సుదూర ప్రాంతాలకు బదిలీలు, ఆరోగ్యం బాగానే ఉంటుంది. గర్భ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్స తప్పక జరుగును. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ, ప్రథమార్థంలో అయితే పుత్ర సంతానము. మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీలకు పురుషులకు అందరికి కూడా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. కొందరికి యోగం, మరికొందరికి అపయోగం. శని బలం వల్ల శని బలం బాగా ఉండను. గురు రాహువులు అకార
బలం కారణంగా జీవితంలో స్థిరత్వం, మీ ప్రతిభా పాటవలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారందరూ కూడా చేయవలసినటువంటి శాంతులు ఏమని అంటే, మంగళవారము, గురువారము, సోమవార నియమాలు పాటించాలి. చక్కగా ప్రతి సోమవారము, మంగళవారము, గురువారాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి ఆ యొక్క శివాలయంలో శివపరమాత్ముడికి పంచామృతంతో అభిషేకం చేసుకోండి. బ్రహ్మాండంగా